అమెరికాలో గౌతమ్ అదానీ కేసు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. గౌతమ్ అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అమెరికాలో కేసు నమోదైన విషయం ఇటీవల సంచలనంగా మారింది. అలాగే మణిపూర్లో అల్లర్లు జరిగినప్పటికీ ప్రధాని మోదీ ఇప్పటి వరకు అక్కడికి వెళ్లలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై పలుమార్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోంది. మనం లైవ్ లో చూస్తున్నాం. మనం చూస్తున్నాం రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూడొచ్చు పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది మంత్రులు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం. జెండా